కు సంబంధించి 20 పుస్తకాలు రాశారు. నేడవి విశ్వవిద్యాలయాల్లో ప్రామాణిక గ్రంథాలుగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మషేల్కర్ యూకేలోని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిమర్ ఇంజనీరింగ్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి ఆంగ్లేతర శాస్త్రవేత్తగా ఖ్యాతినార్జించారు. సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్గా సుదీర్ఘకాలం సేవలందించిన మషేల్కర్ 2005లో పదవీ విరమణ చేశారు. విశ్రాంత జీవితంలోనూ అతడు అవిశ్రాంత యోధుడే. పదవీ విరమణానంతరం తొలినాటి కార్యక్షేత్రం ఎన్సిఎల్కు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు జాతీయ సైన్స్ అకాడమీ అధ్యక్షుడిగా అమూల్య సూచనల్ని అందిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశం అగ్రరాజ్యంగా రూపొందాలని ఆకాంక్షిస్తున్న స్వాప్నికుడాయన. భవిష్యత్తు భారతాన్ని గురించి నాకు స్వప్నం ఉంది. 21వ శతాబ్దం మేధో శతాబ్దం. ఈ శతాబ్దంలో కొత్త పుంతలు తొక్కగలది భారతీయ మేధా సంపత్తి ఒక్కటే. ఈ మేధా సంపత్తితో భారతదేశం ప్రపంచ దేశాల సరసన పోషించాల్సిన పాత్ర ఎంతో కీలకమైంది. భారతదేశం సమీప భవిష్యత్తులోనే ఒక బలీయమైన శక్తిగా ఎదుగుతుంది, అగ్రరాజ్యంగా ఉద్భవిస్తుంది. ఈ భూమి సంపద ఈ భూమికే చెందాలని వాదించే నిష్కళంక దేశభక్తుడు. ప్రపంచాన్ని తట్టిలేపుతున్న మార్పులకు అనుగుణంగా మన పదం దృక్పథం మారాలంటున్న యథార్థవాది. విజ్ఞాన శాస్త్రానికి మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన మానవతావాది రఘునాథ్ అనంత్ మషేల్కర్.